జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏదైతే విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాడో సేనతో సేనాని కార్యక్రమంలో సుగాలి ప్రీతి సంబంధించిన కేసు గురించి మాట్లాడుతూ సుగాలి ప్రీతి తల్లి చేస్తున్న ఏదైతే ఈ విమర్శలు కానివ్వండి, ప్రశ్నలు కానివ్వండి, దాని గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి చూద్దాం. గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి ఈ దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి. ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా దగ్గర శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఇచ్చిన ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలా మందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటే కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీ కేసు, ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంతకు మించి దీని మీద మాట్లాడకూడదు. అందుకని నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకు మించి కాకపోతే నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ నా చొక్క. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కొన్ని ఉన్నాయి, సాక్షుల్ని కొనిపాడేశారు. అంటే ఎవరు కొన్నారో ఏమిటి క్లారిటీ ఆయన కూడా ఉన్నట్టుంది పవన్ కళ్యాణ్ గారికి. అట్లాగే నేను కనుక ఈ కేసు టేకప్ చేయకపోతే ఇంతవరకు వచ్చేది కాదు కూడా అని చెప్పాడు. సాక్ష్యాధారాలు తారుమారు చేశారు, దానికి నేనేం చేయలేను కదా అన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కూటమిలో కీలకమైన వ్యక్తి, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే ఆ కేసును రీఓపెన్ కూడా చేయించే అవకాశాలు ఉన్నాయి. ఇదే సుగాలి ప్రీతి తల్లిని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సాక్షులు కొనేశారు, సాక్ష్యాలు తారుమారు చేశారు అనే వ్యాఖ్య ఏదైతే చేస్తున్నాడో, అంటే సాక్ష్యాలు తారుమారయ్యాయంటే మళ్ళీ ఎవరైతే ఆ కేసులో ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ కానివ్వండి, ప్లస్ ఆ పాప డిఎన్ఏ కానివ్వండి, ఒకవేళ ఆ పాప డిఎన్ఏ మార్చుంటే కనుక తల్లిదండ్రుల డిఎన్ఏ కానివ్వండి, ఇవన్నీ మనము దాని మీద సీరియస్ గా వర్క్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. ఇదే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు తాత్సారం చేయకుండా ఎప్పుడు ప్రతి కార్యక్రమంలో సీఎం గారి పక్కనే ఉంటారు, లా అండ్ ఆర్డర్ సీఎం గారి దగ్గరే ఉందన్నాడు. అంటే కూటమి టీడీపీ వాళ్ళకి సంబంధించి హోమ్ మినిస్ట్రీ అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే సుగాలి ప్రీతి తల్లిని సొంతంగా తీసుకెళ్లి హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని కేసు రీఓపెన్ చేయమని చెప్పి ఎక్కడ సాక్ష్యాధారాలు తారుమారు చేశారో, ఏం జరిగిందో ఇమ్మీడియట్ గా సిట్ కూడా వేయచ్చు దీని మీద. కానీ అటువంటి చర్యలు చేయకుండా సుగాలి ప్రీతి తల్లికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా వీళ్ళు తప్పించుకు తిరుగుతూ వాళ్ళు చేసేసరికి వాళ్ళకు వీళ్ళు వదిలేశారేమో, ఏదో సాయం చేస్తామన్నా ఇన్ని రోజులు మేము వెయిట్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు అనే ఉద్దేశంతో సుగాలి ప్రీతి తల్లి బ్లాస్ట్ కావడం జరిగింది. ఇప్పటికైనా ఆ కేసును రీఓపెన్ చేసి మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అసలు నిందితులు ఎవరో, ఆ డిఎన్ఏ టెస్టుకు సంబంధించి తారుమారు సాక్ష్యాధారాలు తారుమారు ఏదైతే చేశారో ఎక్కడ చేశారో కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొక విషయం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక కర్నూలులో చేసిన సుగాలి ప్రీతి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతికి సంబంధించిన ఏదైతే ర్యాలీ ఉందో ఆ ర్యాలీ వల్ల సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, ఆ కుటుంబము ఆర్థికంగా ఉద్యోగపరంగా జగన్ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ పొందింది. అది వరకు వాస్తవమే. కానీ ఎవరైనా తల్లిదండ్రులు బాధితులు తమకు న్యాయం జరగాలని కోరుకుంటారు, తన బిడ్డకు అన్యాయం చేసిన నిందితులు ఎవరో కనుక్కోవాలని ప్రయత్నం చేస్తారు. ప్రతి కేసును మనము అది సాల్వ్ కాలేదని చెప్పేసి ఆ కుటుంబాలకు ఏదో గవర్నమెంట్ తరఫున డబ్బు ఉద్యోగాలు ఇచ్చేసి ఆ కేసును క్లోజ్ చేసేస్తే ఇంకా రేపు రాబోయే రోజుల్లో ప్రతి కేసును కూడా ఏదైనా కుటుంబంలో ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, వాళ్లకు డబ్బు, బంగారము, భూము, ఉద్యోగాలు ఇచ్చేసి ఆ కేసు క్లోజ్ చేసే సంప్రదాయం కూడా వస్తుంది. కాబట్టి
అక్కడి వరకు వెళ్లకుండా ప్రతి కేసు ఛేదించే విధంగా పోలీసు వ్యవస్థ ఇంత స్ట్రాంగ్ గా ఉంది, టెక్నాలజీ పెరిగిపోయింది. కాబట్టి ఏది కూడా సాల్వ్ అయ్యే పరిస్థితిలో ప్రభుత్వాలు ప్రయత్నించాలా, రాజకీయ నాయకులు ప్రయత్నించాలా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా సుగాలి ప్రీతి తల్లిని హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టి కేసు రీఓపెన్ చేయించేసి రేపు ఎల్లుండి నుంచే దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ కేసును ఛేదిస్తే గనక ఆ కంప్లీట్ క్రెడిట్ నిందితులు ఎవరో పట్టిస్తే గనక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి, కూటమి పార్టీకి మంచి పేరు వస్తుందని మాత్రం మనం చెప్పొచ్చు.